కర్తాల్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు వేదికను రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. సభకు నమస్కారం. మరి ఈరోజు చాలా విచారకరమైన రోజు. ఎందుచేతనంటే అన్నకు చాలా ప్రీతిపదంగా ఉన్నటువంటి రాధాకృష్ణ మరణించడం, ఆ జ్ఞాపకాలను మర్చిపోకుండా రాధాకృష్ణ పేరు మీద ఏదో ఒకటి ఎప్పుడు ప్రజల్లో రాధాకృష్ణ ఉండాలి, ప్రజల హృదయాలను ఒక సదుహృదయంతోన ఈ రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి మరి ఎవరు కూడా ఊహించుండరు. ఒక జెడ్పీటీసీ మరి మిత్రుడు, నా క్లాస్మేట్ కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మరి మేము రోజు మూడు సంవత్సరాల క్రితం ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను అప్పుడే అనుకున్నా ఏంటి ఇది కొనసాగడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకనగా అనుకోకుండా మరి ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఓ 10 మందికి వంట చేసి పెట్టడం అనేది కష్టతరమైనటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి అన్న కూడా మరి మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఓ 10,000 ఇవ్వడమో 1,00,000 ఇవ్వడమో ఈజీ, ఏదో ఒక రకంగా తెచ్చివ్వడం. కానీ రోజు భోజనం చేసి భోజనం పెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. మరి ఆ పనిని మీరు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అది అంత ఈజీగా అయ్యేది కాదు అని చెప్పడం జరిగింది. అయినా సరే అది ఎంత కష్ట నష్టమైనా సరే, ఎందుచేతనంటే మరి కరోనా బాధలు చూసినాం. మరి ఇటు ఎన్నో ఊర్ల నుంచి వస్తారు, మరి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. హోటల్ సదుపాయాలు ఉన్నా లేకున్నా సరే కానీ చెప్పి మరి 3 సంవత్సరాల క్రితం, కరెక్ట్ 3 సంవత్సరాల క్రితం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. నిజంగా చెప్తా ఉన్నా, మరి ఇంతవరకు మిత్రులు చెప్పారు కూడా. ఎందుకంటే ఏ పనైనా డబ్బులు అనేది ఏదో ఒక రకంగా సుధరాయించి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి భిన్నంగా మరి ప్రజల గుండెల్లో తన కొడుకుండాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం. ఎందుచేతనంటే మరి ఎంతోమందిని చూస్తూ ఉంటాం. చాలాసార్లు నేను ఎప్పుడైనా కలవడానికి పర్సనల్గా వచ్చినప్పుడు కూడా భోజనం చేయంటాడు. చాలాసార్లు అదే చెప్తా, అన్న నేను భోజనం చేయను ఇక్కడ. ఎందుకు అంటే మీరు ఒక సదుద్దేశంతో ఆకల్లో ఉండి ఇక్కడ ఎక్కడో అందుబాటులో దొరకని వాళ్ళు భోజనం చేయడం కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక యజ్ఞాన్ని మీరు నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం అలాంటి ఎవరైతే భోజనం సదుపాయం ఉండని వ్యక్తులు వస్తారో వారికి భోజనం అందించాలనే ఒక సదుద్దేశం ఉంది. నీ ఉద్దేశం చాలా గొప్పది. దానికి మా వంతు తోడ్పాటు, ఏదో ఒక రకంగా తోడ్పాటు అందించాలి. కాబట్టి నేను ఇక్కడ భోజనం చేయడం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది అనాథలు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎంతోమంది రోజు 12 దాటితే ఇక్కడ వచ్చి చూస్తే 3 గంటల వరకు భోజనం చేస్తూనే నిరంతరాయంగా. కాబట్టి మీరు మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా మీకు భగవంతుడు తోడ్పాటును అందించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా హృదయపూర్వక